సో అమరావతి నిర్మాణం టోటల్‌గా టెక్నాలజీ చుట్టే తిరుగుతుంది. రాబోయే టెక్నాలజీని అందిపుచ్చుకొని అమరావతి నుంచే స్టార్ట్ అవ్వబోతుందని చెప్పి కూడా ప్రధానమంత్రి గారే మాట్లాడడం. అవునండి. అంటే ఏఐ టెక్నాలజీ కావచ్చు, రకరకాలుగా ఏదున్నా గానీ ఫస్ట్ అమరావతి నుంచే ప్రపంచానికి పరిచయం చేయాలి అని చెప్పి కూడా ఒక దృఢ నిశ్చయంతో ముందుకెళ్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. సో అంటే ఎక్స్‌పెక్టేషన్ కూడా చాలా పెరిగాయి. ఒకసారి మనం బ్యాక్‌కెళ్తే గత 1 డే నుంచి అమరావతిలో ఒక్కో స్టెప్ మారుతూ వస్తుంది. ఈ 9 మంత్స్‌లోనే చాలా మార్పులు కనపడిపోయాయి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం ఈ అమరావతికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అవును. సో భూముల రేట్లు కూడా అదే విధంగా పెరుగుతూ వచ్చాయి. ఎలాంటి మార్పులు చూడబోతున్నాం? ఎలాంటి టెక్నాలజీ అమరావతిలో రాబోతుంది? సో ప్రపంచానికి దిశానిర్దేశం కాబోతుందంటే మీరేం చెప్తారు? సో అమరావతి పరంగా చూసుకుంటే డెఫినెట్గా టెక్నాలజీ పరంగా అలానే ఇన్నోవేషన్ పరంగా ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ హబ్ అవ్వబోతుంది. అయితే ఒట్టి టెక్నాలజీ ఇన్నోవేషన్ ఆస్పెక్ట్స్తో కాకుండా మల్టిపుల్ ఆస్పెక్ట్స్తో పాటు రాబోతున్నాయి. ఏంటంటే టూరిజంని బాగా ప్రమోట్ చేయబోతున్నారు. సో మనం చూసుకుంటే ఎప్పుడైతే వాటర్ ఉందో అక్కడ వాటర్ స్పోర్ట్స్ పరంగా కానివ్వండి, మనం సీ ప్లేన్కి రిలేటెడ్ ఒక ఈవెంట్ చేశారు. అలానే మీరు డ్రోన్ టెక్నాలజీ పరంగా పెద్ద ఈవెంట్ చేశారు. సో అలా మనం చూసుకుంటే టెక్నాలజీస్ అన్నిటినీ అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పుడు మనకి మెడికల్ టూరిజం పరంగా చూసుకున్నా కూడా ఏదైతే హెల్త్ సిటీస్ అంటే ఏంటంటే ఎయిమ్స్ పరంగా చూడండి, అదర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే రాబోతున్నాయో దాని పరంగా కూడా మెడికల్ హబ్గా చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే ఎడ్యుకేషన్కి రిలేటెడ్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయో విట్ ఎస్ఆర్ఎం, లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అమృత ఇన్స్టిట్యూట్, అలానే పిలానీకి రిలేటెడ్, ఇంకా జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇలా మిగతా అన్ని రాబోతున్నాయి. ప్లస్ మీరు బిల్ గేట్స్తో కూడా ఆయన మాట్లాడారు. ఎందుకు అంటే వీళ్ళకి రీసెర్చ్ అండ్ ట్రైనింగ్కి రిలేటెడ్ కొంత ఫండ్స్ అనేది ఒక డొనేషన్ కైండ్ ఆఫ్ థింగ్లో స్కిల్ ఓరియంటెడ్ రన్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా. సో అలాంటి వాటికి రిలేటెడ్ అన్నీ అందిపుచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో స్కిల్ అండ్ ట్రైనింగ్ అనేది, ఇన్నోవేషన్ అనేది, అలానే మీకు ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీకి రిలేటెడ్ క్వాంటమ్ మెకానిక్స్ యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్ సైన్స్ మిక్స్ చేసి మనకి ఏంటంటే డేటా అనలిటిక్స్ కానీ, డేటా సైన్స్ కానీ, లేకపోతే డేటా మైనింగ్ కానీ, సో అలానే హై లెవెల్ ఆఫ్ ప్రాసెసింగ్ జరగాలన్నా, సో ఈ కంప్యూటింగ్ రిలేటెడ్ ఆల్రెడీ ఏంటంటే టీసీఎస్ అను ఐబిఎంతో టైఅప్ అయ్యారు, ఎల్ఎన్టీతో ఎంఓయూ చేసుకొని. సో ఒక ఎలక్ట్రానిక్స్ సిటీ ఆర్ లైక్ నాలెడ్జ్ సిటీలో డెఫినెట్గా ఒక 50 ఏకర్స్లో ఈ క్వాంటమ్ మనకి ఎలా అయితే హైటెక్ సిటీ వచ్చిందో క్వాంటమ్ సిటీ అనేది తీసుకురాబోతున్నారు. దానికి రిలేటెడ్ ఏంటంటే క్వాంటమ్ టవర్స్ రాబోతుంది. సో అదేంటంటే ఒక ఇన్నోవేషన్ హబ్ లాగా అనమాట. అలానే స్కిల్ ఆర్ ట్రైనింగ్ హబ్ లాగా మారబోతుంది. సో ఏవైతే ఉన్నాయో లేటెస్ట్ రిలేటెడ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ కానీ, లేదా మెషిన్ లెర్నింగ్కి రిలేటెడ్ కానీ ఏవేవి ఉంటే అవన్నీ అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు ఐటీ కాకుండా ఐటీ అనేది బాగా డైవర్సిఫై అయింది. సో డైవర్సిఫై అయినవి కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు. సో మీరు ఒక అడ్వకేట్, సో పర్టికులర్ విజయవాడ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తే మీరు. అవునండి. సో గత 5 సంవత్సరాలు ఏ విధంగా ఆ ప్రాంతం గురించి డిస్కషన్ జరిగిందో మనం చూసాం, అమరావతి గురించి. సో మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ కొత్త ఆలోచనలతో పాటు కొత్త ఆశలు అనేసి గురించాయి. సో ఇటు ఎన్ఆర్ఐలు కూడా ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఏరికోరి తెచ్చుకున్నారు. అంటే ఎన్ఆర్ఐలు ప్రభుత్వం తెచ్చుకోవటమే కాదు, రేపు అమరావతిలో కూడా భాగస్వాములు అవటానికి కూడా ముందుకు వస్తున్నారు. సో మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక అమరావతి 33 గ్రామాల ప్రజలే కాదు, ఈ ఎన్ఆర్ఐలే కాదు, అమరావతి వైపు వీళ్ళు కాకుండా ఎవరు అటువైపు చూస్తున్నారు? అమరావతిలో డెవలప్మెంట్లో భాగంగా ఎవరి పాత్ర ఎలా ఉండబోతుంది? ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా రాబోతున్నాయి? చాలా వరకు రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా అమరావతి వైపు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాయని చెప్పి వినిపిస్తున్న మాట. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు నా పరంగా చూసుకుంటే అండి, నాకు విజయవాడ, అమరావతితో పాటుగా టచ్ హైదరాబాద్, వైజాగ్ పరంగా, అలానే నేను యూఎస్లో కూడా ఉండొచ్చా. సో ఈ అన్ని ప్లేసెస్తో ఉండటం వల్ల ప్లస్ ఏంటంటే నాకున్న అవేర్నెస్ బట్టి, నేను రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యే పీపుల్ని బట్టి ఎలా ఉంది మైండ్ సెట్ అని మనం చూస్తే, పీపుల్ మైండ్ సెట్ ఈ ఒక ఆపర్చునిటీ ఏదైతే అమరావతి అనేది ఒక ఆపర్చునిటీని మనం అందిపుచ్చుకోవాలి అన్న మైండ్ సెట్ పీపుల్కి అయితే ఉంది. మీతో మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. అడ్వాంటేజ్ తీసుకునేటప్పుడు వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి అన్న దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఇండివిజువల్కి వేరీ అయింది. ఎందుకు అంటే అమరావతిలో ఆల్రెడీ కొంత ప్రైజెస్ అనేవి పెరుగున్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ రియలైజేషన్ కానీ ఎవరైనా సరే ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేస్తే దీని అడ్వాంటేజ్ ఏంటి, దీన్ని ఎలా మనం వాడుకోవచ్చు అనేది
ప్రతి ఒక్కళ్ళు కొంత ఆలోచనలో ఉన్నారు. అయితే ఎవరైతే లాంగ్ టర్మ్ అండ్ వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే కళ్ళు మూసుకొని ఫర్ షూర్ మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఈ విజన్ ఇప్పుడు మనకి మోడీ గారు చెప్పినట్టు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈ స్వర్ణాంధ్ర విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ అనేది డెఫినెట్గా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కంట్రీని తీసుకెళ్ళి మనకి ఎప్పుడైతే టాప్ 5 నుంచి టాప్ 3కి కంట్రీ వెళ్ళబోతుంది, అలానే టాప్ 3 నుంచి టాప్ 1 or 2 పొజిషన్స్లోకి 2047లోకి వెళ్ళాలి అంటే డెఫినెట్గా మిగతా సిటీస్ అన్నిట్లో కూడా డెవలప్మెంట్ జరగాలి కదా. లైక్ లెట్స్ ఇప్పుడు మిగతా సిటీస్ అనగానే మనం మాట్లాడుకునేది బెంగళూరు, బాంబే, హైదరాబాదు, ఢిల్లీ ఇలానే కదా. అలానే అమరావతిని కూడా ఆ కోవలోకి తీసుకురావాలి అంటే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ ఫేజ్ ఆఫ్ టైం అండి, ఫర్ షూర్. అది 10 years అవనండి, 15 years అవనండి. అయితే పీపుల్ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అంటే ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒకవేళ వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలి అనుకోండి, వాళ్ళు ఏ పర్పస్కి కొనుక్కుంటున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎండ్ యూజర్ సెల్ఫ్ యూజ్కి కొనుక్కుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఒక ఇల్లు లాగానో లేకపోతే ఒక ఫ్లాట్ లాగా కొనుక్కున్నారు అనుకోండి, వాళ్ళు ఫర్ షూర్ దాని మీద ఏంటంటే లోన్కి వెళ్ళొచ్చు, లేకపోతే కొంత పర్సంటేజ్ ఎక్కడైనా అప్పు తెచ్చైనా కొనుక్కోవచ్చు, వాళ్ళు ఆ అప్పుని తీర్చేసుకోవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళేటప్పుడు నేను ఏమి సజెస్ట్ చేస్తానంటే ఎవరికైనా సరే మీరు అప్పులు చేసో లేకపోతే లోన్లు తెచ్చేసో ఇన్వెస్ట్ చేయమని నేను సజెస్ట్ చేయను. ఓకే, ఆబ్వియస్లీ ఏంటంటే ఒక 20-30% ఆఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ లోన్ తీసుకొని నేను తీర్చేయగలను కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు అంటే ఇక్కడ ప్రైజెస్ ఆల్రెడీ కొంత హైక్ అయి ఉన్నాయి. బట్ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే హైక్ అయి ఉన్నా కూడా మీరు కోర్ క్యాపిటల్ రీజియన్లో లేదా ఈ 29 విలేజెస్లో నాకంటూ ఒక ప్రాపర్టీ ఉండాలి, సో క్యాపిటల్లో ఉంటే ఎప్పటికైనా మంచిదే అనుకున్నప్పుడు మీరు ఎక్కువ ఆలోచించి ఇవాళ తగ్గిందా పెరిగిందా ఇలా చూసుకోబాకండి. ఎందుకంటే ఒక 10-15% పెరగచ్చు, ఆర్ ఏంటంటే 15-20% ఏంటి 15 or 10 or 5-10% తగ్గచ్చు, ఆర్ 15-20% పెరగచ్చు ఆబ్వియస్గా. ఎందుకంటే చిన్న చిన్న స్పెక్యులేషన్స్, మార్కెట్ స్పెక్యులేషన్స్ ఇవి ఉంటాయి. అనౌన్స్మెంట్స్ బట్టి లేకపోతే వర్క్ ప్రోగ్రెస్ బట్టి అక్కడ ఏం జరుగుతుంది అన్న దాన్ని బట్టి లేకపోతే ఇంకేమైనా ఫండ్స్ పంప్ అవుతున్నాయి అన్న దాన్ని బట్టి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మీరు షూర్గా కొనుక్కోండి. ఓకేనా, ఎక్కువ డైలమాలో పడిపోవాల్సిన అవసరం లేదు. అయితే ఇది కాకుండా మీరు చుట్టూత ఏపీసీఆర్డీఏ రీజియన్ కూడా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, సో ఏంటంటే మనకి ఏపీసీఆర్డీఏ రీజియన్లో కూడా అన్ట్యాప్డ్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు మంచి ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం చూసుకుంటే ఇక్కడైనా ఒక 1.5 or 2 crores పెట్టేది మనకు ఒకవేళ కొంతమంది ఏంటంటే నాకు ఎకరాల్లో కావాలనుకుంటారు, ఔటర్ రింగ్ రోడ్ బయటికి వెళ్ళి కూడా కొనుక్కోనే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ 50 lakhs నుంచి 3 crores రేంజ్లో కూడా అక్కడ కూడా ల్యాండ్స్ ఉన్నాయి. నా నెంబర్ వచ్చేసి 7416871381. నా పేరు ఆదిత్య మల్లెల. సో మీరు డెఫినెట్గా మీకు ఏదైనా సర్వీస్ కావాలి, ఆ సర్వీస్ నేనైతే ఆఫర్ చేయడానికి నేను అప్రోప్రియేట్ పర్సన్ అనుకుంటే నాకు ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి.